నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆరేపేటలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలల హాస్టల్ను జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తనిఖీ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆహార నాణ్యత, మెను అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్లోని వసతి గదులు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, విద్యా బోధన, ఇతర మౌలిక సదుపాయాలపై విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మమ్మల్ని వచ్చిన కొద్ది వెళ్ళండి వెళ్ళండి అన్నది తీయలేదు. కావాలని చేసింది అది చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ప్రిన్సిపల్ రెస్పాన్సిబుల్ అవుతారు. వాళ్ళ వర్కర్లను అడగరు. సరే, ప్రభుత్వం నుంచి మీకు ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి మేజర్ పని ఏంటంటే స్టూడెంట్ కూడా ప్లే చేయాలి. వ్యవసాయం ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. మేము ఉద్యోగస్తులు రోజు వెళ్ళి ఆఫీస్లో చాలా క్రూషియల్ ఇప్పుడు లైఫ్. ఎందుకంటే మన చుట్టూ చాలా మీరు హాస్టల్ ఉన్నారు కాబట్టి మీకు సేఫ్గా ఉంటారు. బయట